కృష్ణుడు తన భవనపు అగ్రభాగం నుండి అనంతమైన సముద్రాన్ని చూస్తున్నాడు. ఆయన కళ్లలో ఒక గంభీరమైన మౌనం ఉంది. కాలం మారుతోందని, ఒక యుగం ముగియబోతోందని ఆయనకు తెలుసు. యాదవుల వైభవం వారి కళ్లకు గంతలు కట్టింది. అపారమైన సంపద, అధికారం వారిని గర్వాంధులను చేశాయి. వినయం మృగ్యమైపోయింది. ధర్మం పట్ల వారికి ఉన్న గౌరవం నశించింది. కృష్ణుడు ఇవన్నీ చూస్తున్నాడు, కాని ఏమీ అనడం లేదు. ఆయన చూపులో ఒక నిర్లిప్తత ఉంది. సాత్యకి ఒకప్పుడు గొప్ప యోధుడు, ఇప్పుడు తన చుట్టూ జరుగుతున్న మార్పులను చూసి ఆందోళన చెందుతున్నాడు. కృష్ణుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో అతనికి అర్థం కావడం లేదు. ఆయన మౌనం ఒక తుఫానుకు ముందున్న నిశ్శబ్దంలా అతనికి అనిపిస్తోంది. ఒకరోజు కొందరు మహర్షులు ద్వారకకు వచ్చారు. సాంబ తన స్నేహితులతో కలిసి వారిని అవమానించాలని నిశ్చయించుకున్నాడు. సాంబకు స్త్రీవేషం వేసి అతని కడుపుకు ఒక ఇనుప ముసలాన్ని కట్టి, ఈమెకు పుట్టబోయేది ఏమిటో చెప్పండి అని మునులను అడిగారు. అది కేవలం పరిహాసం కాదు, అది ఒక వినాశకరమైన అహంకారం. కణ్వ మహర్షికి వారి మోసం అర్థమైంది. ఆగ్రహంతో ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఓ గర్వాంధులారా! ఈమె కడుపున ఒక ఇనుప రోకలి ముసలం పుడుతుంది. అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించారు. శాపం విషయం తెలిసినా కృష్ణుడు చలించలేదు. ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, ప్రభూ, ఈ విపత్తును ఆపండి అని వేడుకున్నాడు. కృష్ణుడు చిరునవ్వుతో, ఉద్ధవా, కాలం ఎవరికోసం ఆగదు. గర్వం పెరిగినప్పుడు నాశనం తప్పదు. నేను కేవలం సాక్షిని మాత్రమే అని అన్నాడు. ఆయన మాటల్లోని నిగూఢార్థం ఉద్ధవుడికి అర్థం కాలేదు. శాపం నిజమైంది. సాంబ కడుపు నుండి ఒక ఇనుప ముసలం బయటకు వచ్చింది. భయపడిన యాదవులు దానిని అరగదీసి పొడిచేసి సముద్రంలో కలిపారు. వారు తాము ప్రమాదం నుండి తప్పించుకున్నామని భావించారు. కాని విధిని ఎవరూ తప్పించలేరు. కాలం గడిచింది. యాదవుల మధ్య కలహాలు మొదలయ్యాయి. ప్రభాస తీర్థంలో వారు విందు చేసుకుంటుండగా చిన్న విషయానికి వివాదం పెద్దదైంది. మద్యం మత్తులో ఉన్నవారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ద్వారక తీరం యుద్ధభూమిగా మారింది. కృష్ణుడు దూరం నుండి అన్నీ గమనిస్తున్నాడు. తన వంశం తన కళ్లముందే అంతమైపోతుంటే ఆయన ఏమీ చేయలేదు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అన్నీ జరుగుతున్నాయని ఆయనకు తెలుసు. అహంకారం తనని తాను దహించుకుంటుంది అనే సత్యాన్ని ఆయన లోకానికి చూపిస్తున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. యాదవ వంశం నాశనమైంది. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రమించి తన అవతారాన్ని ముగించడానికి సిద్ధమయ్యాడు. ద్వారక సముద్రంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతోంది. కాలం మారుతోంది. అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది.